శివాయ గురవే నమః. శ్రీవల్లభా సమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ శాశ్వతునకు ఊహింప జన్మమిక ఏడ అన్న అన్నమయ కీర్తన సంవత్సరానికి ఒక్కసారి సరిగ్గా గుర్తు వచ్చి తీరుతుంది. ఆ ఒక్కరోజు గురుదేవుల పుట్టినరోజు, గురుదేవుల జన్మదినోత్సవం అనే పర్వదినాన ఈ కీర్తనే ప్రశ్న సమాధానం కూడా. మనలోనే ఉన్న అవ్యక్తమైన ఆ అంతర్యామిని, అస్థిభాతి ప్రియంగా ఉన్న ఆత్మతత్వాన్ని అందుకోవడానికి ఈ గోవులు అంటే ఇంద్రియాలు గోమాతగా భూదేవి మారి పరమాత్మను ప్రార్థించి అవతరించమని అర్థించినట్లుగా ఈ ఇంద్రియాలు గల ఈ జీవులు, ఇందరు జీవులు ఎన్ని జన్మలుగా ఆర్తితో అర్థించారో, ప్రార్థించారో, ప్రాధేయపడ్డారో. ఇక అందరి జీవుల తపనను చూడలేని ఆ అంతర్యామి యొక్క కరుణయే ఇలా వ్యక్తమై గురుమండల తేజమై కాశికా తీర్థానందనాథ అను పరిపూర్ణ కారుణ్య విగ్రహమై తనని తాను ప్రకటితం చేసుకున్న రోజు పర్వదినం కాక మరేమిటి ఇందరి జీవులకు. భూదేవి అయితే కేవలం రాక్షస సంహారం చేసి అవతారం చాలిస్తే సరిపోతుంది అనుకోవచ్చేమో. కానీ ఈ జీవులు, ఈ గోవులు అలా కాదు. కేవలం దుష్ట శిక్షణ అంటే సరిపోదు, శిష్ట రక్షణ కూడా కాదు. ముకుందుడివై ముక్తినిచ్చే వరకు వదిలేది లేదు అని ఎంత తప్పిస్తే ఇందరికీ ఈ గురుకారుణ్యం లభ్యమైందో కదా. ఇక ఒకసారి దొరికిన తర్వాత మరి ఇక ఆ గురుపదాన్ని వీడేదే లేదు కదా. అందుకే ఆ పదముల వెంట మార్జాల కిశోరమై మరీ పరుగులిడుతూ అందరం భాగ్యనగరానికి చేరుకున్నాం. అన్ని ఊర్ల నుంచి, అన్ని దేశాల నుంచి, కాశీ నుంచి, కలకత్తా నుంచి, ఒక్కటేమిటి దేశకాల పరిమితులు అవన్నీ చెప్పుకోవడానికే కానీ ఈ చిరునామా ఆ విలాసము అని లేకుండా ఎవరెవరైతే ధరించే యోగమున్న జీవులందరూ ఈ గురు పదములతో బంధాన్ని ఏర్పరచుకున్నారో, పశుపాస విమోచనం కోసమే ఈ పాదాలను ఆశ్రయించారో వారందరూ అక్కడికి చేరుకున్నారు. ఎంతోమంది ప్రత్యక్షంగా, ఇంకెంతోమంది అపరోక్షంగా. అటువంటి పర్వదినం రోజు అందరూ ఆ ఋషిపీఠం గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అనే గొప్ప కల్ప వృక్షపు నీడను మన దక్షిణామూర్తిని దర్శించబోతున్నాం అనుకుంటూనే వెళ్ళారు తప్ప అది ఒక ఆఫీస్ అని, దానికి ఒక గూగుల్ మ్యాప్ ఉంటుందని, అది కేవలం కొన్ని భౌతిక ద్రవ్యాలతో చేసిన నిర్మాణం అని ఎవరికీ భావన ఉండదు. అసలు ఋషిపీఠం అనగానే తరలు పండిన ఋషి పుంగవులంతా అక్కడ చేరినట్టు, అక్కడే కొలువై ఉన్నట్టు భావన కలిగేలాగానే ఆ ఋషిపీఠ ప్రాంగణం కూడా ఉంది. కానీ ఇక దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తిగా అక్కడ అడుగు పెట్టడమే ఆలస్యం. అందరి చూపులు అటువైపే. అందరూ అందరినీ పలకరించుకుంటూ ఉన్నారు, ఆలింగనాలు చేసుకుంటున్నారు. ఎప్పుడు వస్తారు, ఎక్కడ ఉన్నారు, ఏవేవో ప్రశ్నలు. కానీ అవేవి పూర్తి కావడం లేదు, సగంలోనే ఆగిపోతున్నాయి. ఆ మాటల్లోనే పడిపోయి అక్కడే ఉండిపోయి ఆదమర్చిపోతే ఈలోపు గురుగారు వచ్చేస్తే అనే అందరికీ ఆ భావంతోనే పైపైన పెదవులు, చూపులు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నట్టే ఉన్న గుండె గుమ్మం మాత్రం ఆశల తోరణాలతో గురుదేవుల రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఆనందో బ్రహ్మ అంటూ వేదమంత్రాలు అక్కడ మారుమ్రోగాయి. అవి వేదమంత్రాలో, వేదాంత మంత్రాలో కానీ ఒక్కసారిగా సాక్షాత్ ఉపనిషత్ బ్రహ్మేంద్రమే అక్కడ ప్రత్యక్షమైన భావన. అమ్మగారితో కలిసి గురుదేవులు అందరినీ చూస్తూ, పలుకరిస్తూ, అందరి నమస్కారాలను కూడా స్వీకరిస్తూ, పూల పందిరిని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా అయితే పరివారంగా సీతారాముల్ని కొలుచుకుంటారో అలా నలువైపులా పట్టుకొని వాటి కిందుగా గురుదేవులను అమ్మగారిని నడిపించుకుంటూ జన్మదినోత్సవ వేడుకలు జరిగే వేదిక మీదకు మెల్లమెల్లగా తీసుకొని వస్తూ ఉంటే ఒక్కసారి గురుదేవుల పాదాలు చూడాలి, గురుదేవులు మనల్ని చూడాలి అని అందరూ అహమిహమిక అంటూ
ముందు ముందుకు రాగా ఎక్కడో దూరం నుండి వంగి వంగి తొంగి తొంగి చూసే వాళ్ళకి గండ పెండేరంతో భూషితమై విరాజిల్లుతున్న గురుపదం దర్శనమిచ్చింది. నిరాడంబరమే తన ఆభరణంగా వెలుగొందే గురుదేవులు ఈ ఒక్కరోజు మాత్రమే ధరించే భూషణమది. నాగభూషణుని యొక్క నాట్యపదం వలె ఆ శివపదం గోచరమవగానే ఏ పదంలో లీనమవ్వాలని ఈ పదం పట్టామో చాలు స్వామి, ఆ దర్శనం జరిగింది అనిపించింది. ఇక ఇందరి శిష్య బృందానికి ప్రాతినిధ్యం వహిస్తూ పెద్దలలోకే పెద్దవారైన మారేపల్లివారి దంపతులు చిన్న పిల్లల వలె గురుదేవుల అమ్మగారి యొక్క పాదముల వద్ద కూర్చొని పురుష సూక్తం పఠిస్తూ ఉండగా ఆ పఠించే ఋత్వికులు కూడా తన్మయమై ఆ పదములనే చూస్తూ ఉండగా శివపదాలకు అభిషేకం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో భావనలు. సహస్రార కమలంలో జాలువారే సుధలివే కదా అనే ఆనవాళ్ళు పోల్చుకున్నవారు ధన్యులు. అభిషేకానంతరం అర్చన. గురుదేవులకు అమ్మగారికి అక్కడ ఎంతో ఉక్కబోస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అది అక్కడ భద్రాద్రి కళ్యాణ వేదికలా ఉంది. అంత వేడి, ఉక్క, ఎనలేని ఆనందం అన్నీ కలగలిసిపోయి సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు భద్రాచలంలో వేదిక వేడుక ఎలా ఉంటుందో అదే పరిస్థితి, అదే స్థితి. సీతారాములు మన జననీ జనకులు కదా. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాధు తండ్రి కనుక ఆ తల్లిదండ్రులు చిరునవ్వుతోనే ఆ చిరుచెమ్మట్లు భరిస్తూ సహిస్తూ అన్ని పూజలు, ఆపై మంగళహారతులు కూడా అందుకొని ఆశీర్వచనం చేశారు. ఇక ఇప్పుడు చూడాలి గురుదేవులు ఏమేమి మాట్లాడతారా, ఏ సందేశం ఇవ్వబోతున్నారా అని. మరొక్కసారి మంచి ముత్యపేటిక అయిపోయింది మనసు. ఎంతటి ఆర్ద్రత నిండిపోతే ఆ హృదయంలోకి ఈ వాక్యాలు వెళ్ళి ముత్యాలైపోతాయో కదా. అలాంటి మేలి ముత్యం వంటి మాటే చెప్పారు గురుదేవులు. సందేశం ఇచ్చారు. సంతృప్తి, సంతోషం, ఇంతకన్నా ఏం కావాలి? అవి ఉన్నాయని తెలుసుకోవడం కన్నా ఇంకేం సాధన కావాలి అంటూ ప్రశ్నిస్తూనే సమాధానం ఇచ్చేశారు. అవును, మాకింతకన్నా ఏం కావాలి? ఇన్ని జన్మల చీకట్లలో ఉన్న మాకు ఒక్కసారిగా ఇంత కాసిక హృదయమంతా నిండిపోతూ ఉంటే ఆ మయూఖలే మా నుంచి కూడా బయటకు వెళ్ళబడుతున్నాయా అన్నంతగా మేము తరించడం ఖాయం అన్న నిశ్చలమైన సందేశం మనసుకి ఎక్కడెక్కడో జీవులకు అందుతూ ఉంటే కారణం మా గురుదేవులను మేము చేరుకున్నాక కూడా ఇంతటి గురువుకు శిష్యులమయ్యి కూడా మాకు ఇంకేం కావాలి? మాకు తారక గురువు కోరక దొరికాను, ధన్యులము ధన్యులము ధన్యులము. ఇక పుట్టుట సున్నా అని మేము రాసేసుకున్నాము అని ఎంత సంతృప్తి, ఎంత సంతోషం అంతరంగంలో తరంగితం అవుతూనే ఉంటుంది కదా. అది గురుచరణ సన్నిధిలో మరింత ప్రస్ఫుటంగా మనసుకు తెలుస్తూ ఉన్నప్పుడు సంతృప్తి, సంతోషం కాక ఆ బ్రహ్మానందమే కాక మరింకేమిటని అదే సందేశంగా ఇచ్చారు గురుదేవులు కూడా. ఇక మళ్ళీ అహమిహమిక అంటూ మొదలు. నేనంటూ అందరూ గురుపదాలపై వాలిపోవాలని ముందుకు వస్తుంటే మరింతగా ఉక్కపోతూ పెరిగిపోతూ ఉంటే తరించిపోయే యోగం ఉన్న కొందరు శిష్యులు చక్కగా గురుదేవులకు చేతిలో ఏది కనపడితే అది పేపరా మరొకటా అని కాదు, గాలిని వీచే ప్రయత్నం చేస్తూ శుశ్రూష చేసుకుని అరరే మాకు కూడా ఇటువంటి భాగ్యం వస్తే ఎంత బాగుండు అనిపించేలా చేసుకున్నారు. అంత సందడిలో కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తన చిరునవ్వులనే సమ్మోహనాస్త్రాన్ని వేస్తూ గురుదేవులు అసలు మోహాన్ని వదిలించేశారు. మధ్యలో అమ్మగారు ఏదో అడుగుతారు, స్వామి చెప్తారు. ఒక్కోసారి స్వామి ఏదో చెప్తారు, అమ్మగారు అవునా అంటారు. బహుశా అది ఎప్పటి వలె కేనో పాయేన లఘునా అని ఈశ్వర ఉవాచ అని మనం ఎప్పుడు చూసే ఉమామహేశ్వర సంవాదమే. అంతా పూర్తయితూ ఉండగా ఇంకెవరో వస్తారు, ఒక్క నిమిషం అంటారు. అయ్యా సమయం లేదు, సమయం మించిపోతుంది, అందరూ తొందరగా కదలాలి అని అందరికీ చెప్పేవారే. కానీ ఎవరికి కదలాలనిపిస్తుంది? అప్పుడే పుస్తకం మీద సంతకం అంటారు ఒకరు, ఫోటో దిగుదాం అంటారు ఇంకొకరు. కాదు గురుదేవులకు ఆలస్యం అవుతోంది, వారు పలహారం చేయొద్దు అంటారు ఇంకొందరు.
అలా భోజనాల సమయం దాదాపు మించిపోయేంత వరకు కూడా స్వామి అమ్మగారు అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడి నుండి తరలి వెళ్ళేటప్పుడు మరొక్కసారి ఆ గురుపదం, ఆ కటాక్షం, ఆ స్మితవదనం అందరికీ కన్నులారా అనుగ్రహించి అందరినీ భోజనం చేయమని మరీ పని చెప్పి వెనకే తోసుకొస్తున్న వారిని మరొక్కసారి వెనుతిరిగి చూసి అనుగ్రహించి కటాక్షించి కదిలారు స్వామి. ఆపై భోజన ప్రసాదం, ఆ అమృతతుల్యమైన ప్రసాదం గురించి వర్ణన ఎందుకు? ఎప్పటి నుండో తరించిపోవాలని తపిస్తూ ఉన్న గోపికాయుధానికంతా శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారిగా బృందావనంలో అనుగ్రహించినట్టుగా ఋషిపీఠ ప్రాంగణం అంతా కూడా మరొక బృందావనం అయిపోయింది. కైలాస సదనమే అయ్యింది. ఆ ప్రసాదాన్ని స్వీకరించి అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా ఆనంద వర్షంలాగా, అమృత వర్షంలాగా ఒకవైపు ఎండ కాస్తూనే మరొక వైపు చిరుజల్లులు. ఆహా! అంతవరకు ఉన్న ఏమాత్రం అలసట ఏదన్నా ఉంటే శరీరానికి అది కూడా తీరిపోయింది. ఇంక ఒక్కటి మిగిలింది. మరలా గురుదేవుల పునర్దర్శనం ఎప్పుడా అనే ఎదురుచూపు. అది కొనసాగిస్తూనే సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.